తుమ్నే జానా హై తూష్ణీం హోనా ముక్తి హై. అందువల్ల ఊరే కూర్చోవడం మంచిది, అదే మోక్షం. ఊరే కూర్చోవడం మోక్షం ఏమిటండి అంటే ఏ పని పెట్టుకోకుండా. పని ఎప్పుడు పెట్టుకుంటావు? నామరూపాలు కనపడుతుంటే. ఆ నామరూపాలతో లావాదేవీయే పని. ఎప్పుడైతే అది ఆగిపోయిందో ఏది ఉందో అదే ఉంది. ఆ యోహం సోహం, నేనెవడినో వాడిని. వచన్ కర్ణ బంధ హై, మాట్లాడమే బంధమట, మౌనంగా ఉండడమే మోక్షమట. పరంతు ఏ నహి తూష్ణీం ఆర్ వచన్ దోనో అహంకార హై. నేను చెప్పే మాట ఏంటంటే ఆ మాట్లాడకుండా ఉండడము నీ అహంకారమే, ఆ మాట్లాడము నీ అహంకారమే అని నేనంటానంటాడు కంబ్లీవాలా. మాట్లాడితేనేమో బంధం, మాట్లాడకుండా మౌనంగా ఉంటే మోక్షమని కొంతవరకే నువ్వు అర్థం చేసుకున్నావు. పూర్తిగా అర్థం చేసుకునేట్టయితే మాట్లాడము మౌనంగా ఉండడం రెండూ వృత్తులే గనుక మౌన వృత్తి వచన వృత్తి రెండూ కూడా నీ ఆలోచనలే. ఆలోచనలో నీ అహంకారమే. ఆ అహంకారం దేనివల్ల వచ్చింది? దేహమే నేను అనుకోవడం వల్ల వచ్చింది. అందువల్ల కదా మాట్లాడకుండా ఉందాం అనుకుంటున్నావు. నీవు దేహమే నేనని కాకపోతే మాట ఏమిటి, ఇంకా మౌనమేమిటి? ఆకాశం మాట్లాడితే ఎంత, మౌనంగా ఉంటే ఎంత? దాని మాటే వాయువేమో, దాని రూపమే తేజస్సేమో, దాని చలనమే జలమేమో. అయినా అవన్నీ దేనిలో ఉన్నాయి? తనలోనే ఉన్నాయిగా. తాను వాటిలో ఉంటే బంధం. బంధం అనే మాటకు అర్థం నువ్వు పోయి ఒక దానిలో పడిపోవడం. మోక్షం అంటే నీవు దానిలో పడక అది నీలో పడ్డదనుకో, దానికి బంధం. నీకు కాదు, అప్పుడు బంధం షిఫ్ట్ అయిపోయింది. వచనాది సర్వ సంఘాతికే ధర్మోక సాక్షి. ఈ మొత్తం సంఘాత ధర్మం అనగా శరీర ధర్మాలు, వీటికి సాక్షి నిజ స్వరూపమే మాయా और माया के कार्य तूष्णीम और वचनादि सर्व व्यवहार कल्पित होने से सम है. మౌనము మాట రెండో కల్పితం గనుక, నీ మనసు చేసేటువంటి కల్పన గనుక, మనసుకు కూడా నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు నువ్వు మాట కాదు, నువ్వు మౌనము కాదు. ఎవరు చెప్పారు మౌనమే నీవని? మౌనమే నేను అని అనుకున్నావా? మాట కాదనేటువంటి భావం వస్తుంది నీకు. మాట కాదనుకుంటే మాటలో నీవు లేవు, నీకు వ్యాప్తి లేదు. నీకు వ్యాప్తి ఉండాలి, తెలుసుకో. ఇప్పుడు నేనండి ఈ ఇంటి వెలపలే ఉన్నానండి, ఈ ఇంటి లోపల నాకు అడ్మిషన్ లేదని ఆకాశం అన్నదనుకో, అంటే అప్పటికి ఆకాశానికి వ్యాప్తి లేదు. ఇండ్లు వాకిండ్లు తప్పించి ఉండాలి. అది తప్పించి ఉంటే అది వ్యాపకం కాదు. అది ఏమనుకోవాలి ఎప్పుడు? నేను బయట ఎలా ఉన్నానో లోపల కూడా అలాగే ఉన్నాను. ఇల్లు నీకు అడ్డం రాదా? రాదు. నిరాకారాన్ని సాకారం అడ్డుకుంటుందా? చూచావా? రూల్ చూచావా? నిరాకారాన్ని, ఇది నోట్ చేయండి, నిరాకారాన్ని సాకారము చస్తే అడ్డుకోలేదు. అడ్డుకోవడానికి దానికి ఆకారం ఉంటే కదా. అబ్బా, అడ్డుకున్నదని భావిస్తుంటే అది భ్రాంతి. చాలా ఇల్యూషన్ ఎక్కడుందో తెలుసా? నీకు ఇగ్నోరెన్స్ అనే మాట ఎక్కడ లొకేట్ చేయాలో తెలుసా? ఏది జరగలేదో దాన్ని జరిగిందనుకోవడమే మాయ, అది భ్రాంతి. జరగనిదేది ఆకాశాన్ని అడ్డుకోవడం అనేది. జరగలే, జరిగినట్టు భావిస్తున్నావు నువ్వు. ఈ ఇంట్లోనే ఉన్నది ఆకాశం, పాపం బయటికి వచ్చేటువంటి మార్గం దానికి లేదనుకుంటున్నావు చూడు, అదిగో అది భ్రాంతి. మాన్కి విక్షేప, ఇది అద్భుతం అండి. అహంకార కా రూప్ యహీ హై. అహంకారం అనే దానికి స్వరూపం చెప్పమంటారా? ఏమిటో చెబుతున్నాం. मन की एकाग्रता में व तूष्णीम में सुख मानना और मन की विक्षेपता में व वचन करने में आप में दुख मानना. మనస్సు ఏకాగ్రంగా ఉంటే సుఖంగా ఉంటుందనుకోవటం. బాగా వినండి పాయింట్. మనస్సు పరిపరి విధాల పోతుంటే కష్టంగా ఉందని అనుకోవటం ఏదైతే ఉన్నదో అది అహంకారం. బా, అప్పటికి యోగం ఎగిరిపోయింది. యోగుల యొక్క అహంకారం ఏమిటంటే, మేము సమాధిలో ఉన్నప్పుడు సుఖంగా ఉంటామండి, మళ్ళీ లోక వ్యవహారంలో పడిపోతే మాకు కష్టాలన్నీ ఎదురవుతున్నాయండి. అంటే ఇప్పుడు నువ్వు ద్వంద్వం చూస్తున్నావు. నువ్వు రిలేటివ్ ఫీల్డ్ లోనే ఉన్నావో యోగి, నువ్వు యాబ్సల్యూట్ పట్టుకోలే. యాబ్సల్యూట్ పట్టుకున్నప్పుడు మాట్లాడినా యాబ్సల్యూటే ఉంటుంది అక్కడ. మౌనంగా ఉన్న యాబ్సల్యూట్ అంటే ఏమిటి అర్థం?
ఆకాశం ఇల్లు కట్టుకున్నా ఉంటుంది, ఇల్లు కట్టుకోకపోయినా ఖాళీలోనే ఉంటుంది. దాని ఖాళీకి ఎప్పుడూ భంగం లేదు. ఈ ఇల్లు అనే ఆకారం ఆ ఖాళీని అరికట్టలేదు. అలాగే నా చిదాకాశాన్ని మౌనమనేదేమో ఇల్లు కట్టకుండా ఉండేటువంటి ప్రదేశం అనుకో. మాట చేష్ట ఇల్లు కట్టడం లాంటిదనుకో. ఆ మాట నా ఆత్మను బంధిస్తున్నదని, చేష్టలన్నీ దాన్ని అరికట్టి పారేస్తున్నాయని అనుకోవడం అలాంటిదనుకో. ఏం భావం అండి ఇది? అంటే ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా నేను మౌనినే, మాట్లాడుతున్నా ఆత్మస్వరూపుణ్ణే, మాట్లాడకపోయినా మాట్లాడినా ఏదైనా ఒకటే. సంహాయి అంటున్నాడు ఆయన, రెండూ సమానమే పొమ్మంటున్నాడు. ఎందుకు నీకు భయం? ఆ మాట ఎవరు సృష్టించుకున్నారు? నువ్వే కదా. నీ చిదాకాశంలో నుంచేగా మాట వచ్చింది. నీ మాట, నువ్వు సృష్టించుకున్న మాట నిన్ను అడ్డు తగులుతుందా? తాను సృష్టించుకున్న తరంగం ఆ సముద్రానికి ఎలా అడ్డు రాదో. అబ్బా, ఏం భావాలండి! అసలు ఈ సిద్ధాంతమే ఎంత గొప్పగా ఉందండి. ఇదే అనుభవం అండి. తాను సృష్టించుకున్న తరంగాలు బుద్బుదాలు భేనం కదా. సముద్రాన్ని ఏం చేశాయి చెప్పు నువ్వు. అలాగే నువ్వు సృష్టించుకున్న ఆలోచనలు నీ జ్ఞానాన్ని ఏం దెబ్బతీస్తాయి? నీ మాటలు నువ్వు సృష్టించుకున్నవేగా. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నేను సృష్టించుకోవటంలా నా మాట. నేను పనులు చేస్తుంటే ఆ పనులన్నీ నేను సృష్టించుకోవటంలా. మనోవాక్కాయములతో చేసే ప్రతిదీ నా సృష్టిగా. నా అంటే ఏది? మనోవాక్కాయ కర్మలు కాని జ్ఞానం. జ్ఞానంలో నుంచి కర్మ వచ్చిందంటే ఇప్పుడు చూడు భగవద్గీత ఎట్లా అర్థం అవుతుందో. జ్ఞానం ప్రసరిస్తే కర్మ అని నేను 1000 మార్లు చెప్పా మీకు. అదే అక్కడ అర్థం. జ్ఞానం ప్రసరించింది. సముద్రం ప్రసరిస్తే తరంగం అండి. సూర్యమండలం ప్రసరిస్తే ప్రకాశం అండి. బెజవాడ పట్టణానికి వచ్చాడా సూర్యుడు? సూర్యుడు రాలే. సూర్యుడి కాంతి వచ్చింది. ఆ కాంతి సూర్యుడి కంటే వేరా? సూర్యుడెంతో కాంతి ఎంతే. అంటే సూర్యుడే ప్రసరిస్తే ప్రకాశమయ్యాడు, ప్రసరించకపోతే మండలమైంది. ఆ మండలం జ్ఞానం, ఆ ప్రసరణ కర్మ. భావన చేయి. ఇప్పుడు దీని మీద ఇలాగే భావన చేస్తూ పో. సమాధి పిలిస్తే పలుకుతుంది. अहंकार का रूप यही है कि मन की एकाग्रता में वा तूष्णीम में सुख मानना और मन की विक्षेपता में वा वचन करने में आप में दुख मानना. నీ మనసు చేస్తున్న నాటకం అదంతాను. నమ్మకో. కోకిల అనే కహా. ఇంతలో కోకిల వచ్చింది. ఏంటేంటో రాస్తుంటాడు. ఏ ప్రాణరూపి పవన్ హి స్వప్రకాశ. ఏమయ్యే ఇంత దూరం పోవడం దేనికంటే మీరు? జ్ఞానం అంటారు. మనకు కనపడుతున్నదా, చూస్తున్నదా? మాకు కనపడుతున్నంత వరకు మా ప్రాణమే కనపడుతున్నదండి. ప్రాణం పోతే లేమండి మనం. ప్రాణం ఉంటే ఉన్నామండి మనం. కాబట్టి నేనంటే నా ప్రాణం అండి. ఐ ఆమ్ మై లైఫ్. నాకు లైఫ్ లేదనుకో, ఐఎమ్ డెడ్ అంతే. అక్కడికి ఆగండి అని అన్నదట. అంటే ప్రాణరూపీ వాయు జడ్ హై. ఇంకా ప్రాణానికి జ్ఞానానికి తేడా చెప్తాడండి. అద్భుతం అండి. 2 చోట్ల వస్తుందండి ఇది. ప్రాణరూపీ వాయువు. ప్రాణం అంటే ఏమిటనుకుంటున్నావు? అదొక వాయువు. అది జడ్ హై. అది వీస్తున్నా సరే, ఇక్కడ కూడా వీసటమేగా. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గాలి వీసటమేగా. ఇది ఈ వీసటం ఉన్నదే జడ పదార్థము. తథా ఆకాశ్ కా కార్య హై. ఆకాశంలో నుంచి కదా వచ్చింది వాయువు. దానికి ఇది కార్యం. కారణం ఆకాశం. సుషుప్తి మే ఇస్కా అభావ్ హో జాతా హై. సుషుప్తిలో మరి ప్రాణం అనేది అభావం అయిపోయింది. అంటే నీకు గుర్తు లేదు అక్కడ ప్రాణం ఉందో లేదో. తథా నా ఉష్ణ నా శీత్. అది మరీ ఉష్ణం కాదు, మరీ శీతం కాదు. టెంపరేచర్ అంటే అర్థం. అది టెంపో అంటే బ్యాలెన్స్డ్ గా ఉంటుంటుందని అర్థం. స్పర్శవాలా హై. స్పర్శ చేతికి సోకుతుంటుంది. నీ నిశ్వాసం నీకు చేతికి సోకుతుంది. నువ్వు గాలి వదులుతున్నప్పుడు చెయ్యి ఇలా పెట్టు, కొంచెం వెచ్చగా సోకుతుంది. నీకు దృశ్యం. అది చైతన్యక దృశ్య హై. చైతన్యం గమనిస్తున్నావు దాన్ని. అది ఆత్మ కాదని చెప్పడానికి చూడండి ఎంత ఆర్గ్యుమెంటో. ఈసుసే పరప్రకాశ హై. అది స్వప్రకాశం కాదు, పరప్రకాశం. और ఆత్మా పూర్వోక్త ప్రాణో రూపు వాయువుకే విశేషణం సే రహిత హై. ఇప్పుడు చెప్పిన లక్షణాలకు భిన్నమైనది ఆత్మ. మరి అంతేకాదు. ఇప్పుడు ఇంకొక మాట చెబుతా. చైతన్య హోవేతో
వాయువుకే చైతన్యం ఉండేలాగా అయితే, అంటే ప్రాణమే జ్ఞానం అయ్యేటైతే, సోయా పురుష్ కా ధన్ తస్కర్ లే జాతే హై. నిద్రపోయే మనిషి ఇంట్లో దొరబడి దొంగలు దోపిడీ చేస్తున్నారు ఒక పక్క. तस्कर धन ले जाते हैं और प्राण ज्यों को त्यों चल रहे हैं. ఆ ప్రాణము అలాగే యాక్టివ్గా ఉంటూనే ఉన్నది. మరి నిద్రలోనండి, నిద్రలో మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తూనే ఉన్నాయి. ఆ పక్కనే దొంగలు దొరబడి ఏవో తీసుకోబోతున్నారు. ఇది నీవేమంటున్నావు? ప్రాణమే చైతన్యం అంటున్నావు. క్యో నహీ చోరో కో వర్జిత్ కర్తే, ఆ దొంగలను ఎందుకు అటకాయించకూడదు ఈ ప్రాణం? అదే నీకు తెలివి వచ్చిందనుకో కేకలు పెడతావు. అది తమాష. తర్వాత తథా పంచభూతోమే హి వాయు హై. ఇంకొక మాట ఏంటంటే వాయువు పంచభూతాల్లో ఒకటి. జో పవన్ స్వప్రకాశ్ హోవేతో భూత చార్ కహనా చాహియే. అది స్వప్రకాశమైనదే అయితే భూతాలు పంచ అనకూడదు, నువ్వు నాలుగే అనాలి. ఎందుకనంటే నువ్వు గమనిస్తున్నది భూతం. నీవు మిగతా 4 భూతాలను ఎలా గమనిస్తున్నావో వాయువును కూడా గమనిస్తున్నావుగా. అది భూతాల్లో చేరుతుందే గాని అభౌతికం కాదు. అభౌతికం జ్ఞానం ఒకటే. ఇస్తే జో సర్వకా సాక్షి హై తో ఈ స్వప్రకాశ హై. ఈమె అన్నింటినీ గమనిస్తున్నదే అది ఆత్మ అనుగాని ఈ అన్నింటిలో చేయిబెట్టి ఇదిగో ఇది మాత్రం ఆత్మ అని అన్నావంటే దాన్ని నువ్వు గమనించటం లేదా అని అడుగుతాను. దానికి జవాబు లేదు. అర్థమైందా? తర్వాత ब्रह्मा सुनकर का हंसा और मरीचादिकों को कहा, ఒక మాట అన్నది, కథన్ చింతన్ భీ మాయా రూప్ హై. నువ్వు మాట మాట్లాడితే అది మాయా, నువ్వు మా మనసులో ఆలోచిస్తే అది మాయా. పరంతు ఏ సర్వ త్రిపుటీ రూప మాయా తత్కార్య రూప పవన్ చైతన్య ఆత్మా की త్రిపుటీ దృశ్య హోనే సే పరప్రకాశ హై. స్వయం ప్రకాశమేది పరప్రకాశమేది అని ప్రశ్న వచ్చింది. నా పాటికి నేనుండే ఇంకో దాని మీద ఆధారపడకుండా నేనున్నానని నేనే గుర్తిస్తూ ఉంటే అది స్వయం ప్రకాశం. నేనెవరినో నాకు తెలియక ఎవరైనా గుర్తించి చెబితే ఓహో నేనున్నానా అని అనుకుంటే అది పరప్రకాశం. ఇప్పుడు ఇది స్వయం ప్రకాశం కాదా బల్బు? ఎందుకంటే మనమందరం చూచి బల్బు వెలుగుతున్నది, ఇదిగో వెలుగు మాకు ప్రసరిస్తున్నది, మేమంతా వెలుగులో కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనుకొని మనం సర్టిఫికేట్ ఇస్తేనే అది వెలుగు అని అనిపించుకుంటాం. మనం ఎవ్వరం సర్టిఫికేట్ ఇవ్వమనుకో అది వెలుగో కాదు చీకటో కాదు ఎవడికి తెలియదు. చాలా గొప్ప విషయం అండి. దీని మీద బాగా విచారణ చేయాలి. అదేంటండి వెలుగు ఎందుకు కాదు అని అనబోతున్నావు నువ్వు. ఆ అంటున్నది నువ్వే, వెలుగు అనటంలే. వెలుగు తరఫున వకాలత్ తీసుకొని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ప్లీడరువు, కేసు నీది కాదు వాడిది. కక్షిదారు కేసు నువ్వు వాదిస్తున్నావు. కాబట్టి ఆ వెలుగు ఒక కక్షిదారు నీకు వకాలత్ ఇచ్చింది. అయ్యా నేను లేనంటున్నారండి, మీరంతా చెప్పండి కొంచెం నేనున్నానని అని అంటుంటా. నువ్వు ఉన్నావులే, నువ్వు లేకుండా ఎలా పోతావు, నేను చెబుతున్నాను నీకెందుకు భయం అని. నీ జ్ఞానం అంటే అది బతుకుతున్నది, లేకపోతే దానికి బతుకులేదు, ఏమీ లేదు. మనం ఎవరూ ఉపయోగించుకోమనుకోండి వెలుగును, వెలుగుకు ప్రయోజనం లేదు. ఏ తుమ్ ఆప్కో బడా మాన్తే హో పర్ ఆత్మవిచార్ నహీ రఖతే. సనక సనందనాదుల్లారా, మిమ్మల్ని మీరు చాలా గొప్పగా భావిస్తున్నారు, మనకు చీవాట్లు. ఇక మీకు ఆత్మవిచారం లేదు. ఆత్మవిచారం సరిగా చేస్తేనే మీరు మహర్షులు, లేకపోతే మీకు ఋషి అనే మాట చెల్లదు. తుమ్ ఆప్కో బడా మాన్తే హో, మేము చాలా గొప్పవాళ్ళమని అనుకుంటున్నారు. పర్ ఆత్మవిచార్ నహీ రఖతే అంటే ఆత్మవిచారణ చెయ్యనంత వరకు ఎవడూ స్కాలర్ అనిపించుకోడు అని అర్థం. నేను చాలా గొప్పవాణ్ణి అంటే ఏమిటా గొప్పదనం నాకు చెప్పు. మా ఫాదర్ ఒక మాట అనేవాడు, ఈ మే బీ ఏ బిగ్ మ్యాన్ బట్ ఈజ్ నాట్ గ్రేట్ అనేవాడు. ఆ బిగ్గుకు గ్రేట్కు వాళ్ళు ఆనాటి ఇంగ్లీష్లో తేడా. వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పారనంటే కరెక్ట్ సెన్స్ లో ఉపయోగించేవాళ్ళు. రే వాడు బిగ్ మ్యాన్ అయితే కావచ్చురా, ఈజ్ నాట్ గ్రేట్ అనేవాడు. బిగ్గుకు గ్రేట్కు తేడా తెలుసా అని నన్ను అడిగేవాడు ఆ రోజులలో. నేను ఏదో స్కూల్ ఫైనల్ ఏదో చదువుతున్నప్పుడు ఆయన ఈ భాష మాట్లాడితే నాకేమర్థమని ఏడుస్తుంది. ఆత్మవిచార్ నహీ రఖతే, జో ఆత్మవిచార రూపీ పరమ ధర్మవాన్ హై వహీ బడా హై అన్య నహీ హై. ఎవడు ఆత్మవిచారం చేస్తూ చేస్తూ ఆత్మస్వరూపంలో నిష్ఠ కలిగి ఉంటాడో
వాడు బడా, వాడు మహాత్మా, సమహాత్మా సుదుర్లభ. భగవద్గీత. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్, అది ఆత్మజ్ఞానం. వాడు మహాత్మా అన్నాడే, సరిగ్గా అదే మాట అంటున్నాడు. వహీ బడా హై, అన్య నహీ హై. జబ్ సర్వాత్మా హై తో భలా బురా భీ ఆత్మా హై. ఇంకా తమాషా చూచారా, మతం ఎగిరిపోయింది, రిలిజియన్ ఎగరగొట్టి పారేశాడు. ఎవడైతే సర్వము తన స్వరూపంగా చూస్తున్నాడో సర్వాత్మ అని అర్థం. అప్పుడు భల బురాభి, మంచి చెడ్డలు రెండూ కూడా ఆత్మాహై, ఆత్మగా మారిపోయాయి. ఇంకప్పుడు ఇంకా రిలిజియన్ ఏముంది? పుణ్యం పాపం ఏముంది? పుణ్యం పాపం లేకపోతే జన్మాంతరాలు ఏమున్నాయి? జన్మాంతరాలు లేకపోతే పరలోకాలు ఏమున్నాయి? అన్నీ ఎగిరిపోయాయి. ఒక్క పుణ్యపాపాల మీద ఆధారపడి ఉన్నదే మొత్తం మతం. అవి రెండు ద్వంద్వాలు, రిలేటివ్స్. ఆ రిలేటివ్స్ అబ్సల్యూట్ లో ఇప్పుడు లయమైపోయాయో, నువ్వు అబ్సల్యూట్ అయిపోయావో, ఇక నీకు లేవు పుణ్యపాపాలు, నీకు లేవు ఇహపరాలు, నీకు లేవు జన్మ జన్మాంతరాలు, నీ వరకు నీకు లేవు. అయితే మిగతా వాళ్ళకు ఉన్నదో చచ్చిందో నీకెందుకు అదంతా? అయితే మిగతా వాళ్ళు నీకు కనపడరండి, మిగతా వాళ్ళు నీకు విభూతిగా కనపడతారు. అది అద్వైతం వస్తుంది. ఇప్పుడే చెప్పబోతా. మనం అందరం కలిసి విచారణ చేద్దామండి. ఇక ప్రతిరోజు ఇదే పని. దృశ్య సర్వ ప్రగట్ హువా, जिससे ब्रह्मा विष्णु शिवादिक दृश्य सर्व प्रगट हुआ है क्योंकि सर्व సృష్టి ప్రణవ రూప హై. ఇంకొక జిడ్డు ఉన్నది మనకు, ఆ జిడ్డు పోగొడుతున్నారు. ఇప్పుడు కొన్ని జిడ్లు కడిగేస్తున్నాడు ఆయన. కడుగుతూ ఓంకారం దగ్గరికి వచ్చాడు. దీన్ని ఏదో సెటిల్ చేయాలనుకున్నాడు. అనుకొని బ్రహ్మ విష్ణు ఈశ్వర అనే మూడు భావాలు ఆ ఊ మా ఓం ఓం ఆ మూడింట్లో ఇరికించేశారట. అప్పటికి ఓంకారం ఒక సంకేతం. ఆ అనేది బ్రహ్మకు, ఓ అనేది విష్ణువుకు, మా అనేది శివుడికి. అది కేవలం సింబల్, అది సత్యం కాదు. అకార్ ఉకార్ మకార్ క్రమ్సే స్థూల సూక్ష్మ కారణ ప్రపంచ రూప హై. ఇంకా కావాలంటే చెబుతాం. ఒకటి స్థూల ప్రపంచం, ఒకటి సూక్ష్మ ప్రపంచం, ఒకటి కారణ ప్రపంచం. తథా జాగ్రత్త స్వప్న సుషుప్తి రూప హై, అది ఆ ఊమా అవస్థాత్రయం. తథా విరాట్ హిరణ్యగర్భ ఈశ్వర రూప హై, సమష్టి జీవులు. తథా విశ్వ తైజసు ప్రాజ్ఞ రూప హై, వ్యష్టి జీవులు. తథా భూర్భువ సువః త్రిలోకీకి రూప హై, భూమి అంతరిక్షం ఆకాశం. ఇంద్రియ విషయ దేవతా రూప హై, మన ఇంద్రియాలు అకారం, ఉకారమేమో విషయం, మకారం దేవత. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. తథా ఋక్ యజుస్సు సామ రూప హై, మూడు వేదాలు. తథా సత్వ రజస్తమో రూప హై, మూడు గుణాలు. తాత్పర్యయే అది ఓంకారం. ఇవన్నీ కూడా అనాత్మ ప్రపంచమే. ఈ అనాత్మ ప్రపంచాన్ని గురించి చెప్పేదే ఓం అనేటువంటి మాట. ఎందుకు చెబుతున్నది? ఇదంతా దేనిలో నుంచి వచ్చిందో ఆ మూలాన్ని అన్వేషించి పట్టుకోండిరా, ఇది దీన్ని కాదురా అని చెప్పటానికి ఓంకారం వచ్చింది. తాత్పర్య ఏకి సర్వ జగత్ ప్రణవ రూప హై, మొత్తం ప్రపంచమంతా ఓంకారమయం. మాయా ఏ మన్ శరీరాదిక సంఘాత రూప హై और मैं नित्य चैतन्य रूप आत्मा इस मन शरीरादि संघात का दृष्टा निर्विकार हूँ, अपनी महिमा में स्थित हूँ. నేను నా మహిమలో ఉన్నా, నా ఎక్స్పాన్స్ లో నేనున్నా, ఇదంతా నా విభూతిగా చూస్తున్నా. కాబట్టి ఓంకారం ఏదైనా నీకు మేలు చేస్తున్నదంటే దీన్నంతా కూడా నీ సృష్టిగా చెప్పి నిన్ను సృష్టికర్తగా చూపడానికే వచ్చిందది. నువ్వు సృష్టికర్త ఎవరో మరిచిపోతే సృష్టిని మాత్రం చూచి దాంతో తలమునకలైపోతుంటే ఇది కాదురా చూడవలసింది, అది చూడమని చెప్పడానికి శబ్దం నిశ్శబ్దాన్ని చూపడానికి వచ్చింది. అందుకనే ఓంకారంలో మకారం అయిన తర్వాత నిశ్శబ్దం అయిపోతుంది. ఓ అశబ్దం కాదు, నిశ్శబ్దం పరమాత్మ. సరే, మంచిది. తర్వాత యోగి ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. జైసే बत्ती रूप उपाधि के लिए ही दीपक की स्वप्रकाशता कही जाती है. బత్తి అంటే వత్తి, వత్తి దీప్ అయితే పతితో తయారు చేసే వత్తి, పత్తి వత్తి. जब वस्तु कही जाती है स्वप्रकाशता, दीपक की स्वप्रकाशता वही जाती है, कही जाती है.
वृत्ति रूप उपाधि के लिए ही दीपक की स्वप्रकाशता कही जाती है. వృత్తి రూపమైనదే ఉపాధిట. ఆ ఉపాధి ద్వారా మనం గుర్తిస్తున్నామట. पर जब वस्तु विचार करे तो दीपक में ही स्वप्रकाशता है, बत्ती में नहीं. ఆ వత్తి ఉంటేనే దీపం వెలుగుతున్నది ఒప్పుకున్నాం. కానీ వెలుగు ఎక్కడున్నదో తెలుసా? ఆ వత్తిలో లేదు, ఆ దీపంలో ఉన్నది. దీన్ని ఉపయోగించుకొని అది బయటపడ్డది. ప్రాణ और బుద్ధి ఆత్మకి ముఖ్య ఉపాధి హై. అదండి ఇప్పుడు ప్రాణము మనస్సు ఈ రెండేనండి మనల్ని బోల్తా కొట్టిస్తున్నాయండి. ప్రాణం పోయినా మనసు పోయినా మనం లేం కదా. ఆ నేననే భావము ప్రాణము మనస్సు ఈ రెండింటిలోనే సమసిపోతున్నది కదా. ఆత్మ ఎక్కడ చచ్చింది? ఈ రెండింటికి అతీతంగా ఆత్మ ఉందా? అనుమానంగా ఉంది మాకు. ఇప్పటికీ కూడా ఎంత చెప్పుకుంటున్నా మనస్సు ప్రాణము దాటి ఆత్మ ఎక్కడుందా అని ఒక ప్రశ్న ప్రతి వాడిని బాధిస్తూనే ఉంటుంది. దానికి ఆయన జవాబిస్తున్నాడు, ఈ మనస్సును ప్రాణాన్ని వాడుకొని వీటి ద్వారా మనము దాన్ని పట్టుకోవడానికి ఇవి పనికొస్తాయి. వత్తి చమురు ఆ దీపపు శమ్య దీపాన్ని పట్టుకోవడానికి ఇది సాధన సామగ్రి. కానీ దీపం వెలిగిందో ఇంకా శమ్య దీపం కాంతి కాదు, ఆ చమురు దాని కాంతి కాదు, ఆ వత్తి దాని కాంతి కాదు, దాని కాంతి దానిదే. నహి క్యోంకి ప్రాణ और బుద్ధి ఇవన్నీ రెండేమిటి? ఆత్మకి ముఖ్య ఉపాధి హై. దీనికి ఉపాధి అంటే మీడియం. దీని ద్వారా అని అంటాం చూడండి, ఆ ద్వారానికి ఉపాధి అని పేరు. ఇదొకటి నోట్ చేయండి. ప్రాణ బుద్ధికి తథా ఆత్మకి కించిత్ ఉపచారక సమానతా భీ ఘటితీ హై. మనం బోల్తాబడుతుంటాం ఇదే ఆత్మేమోనని. ఎందుకో తెలుసా అంటున్నారు కంబ్లీవాల. ప్రాణాన్ని మనస్సును ఎందుకు మిస్టేక్ చేస్తున్నామనంటే ఆత్మగా దానికి వీటికి కొన్ని లక్షణాలు సమానంగా ఉన్నాయట. అదట మనం బోల్తాబడడానికి కారణం. जैसे आत्मा शरीर में व्यापक है, तैसे बुद्धि और प्राण भी शरीर में व्यापक है. ఇదొకటట. మన శరీరంలోనే ప్రాణం ఉంటున్నది. ప్రాణం శరీరంలోనే ఉంటున్నది. బుద్ధి శరీరంలోనే ఉండి పనిచేస్తున్నది. అలాగే ఆత్మ కూడా శరీరంలోనే ఉన్నట్టు చూసుకుంటున్నామట. నేననే భావం నాకు శరీరంలోనే కలుగుతున్నది. ఆయన దాన్ని విశ్లేషణ చేసి చెబుతుంటే ఎంత హాయిగా ఉన్నదో చూడండి. మనం బోల్తావడానికి అవకాశం ఇచ్చిందట. జైసే ఆత్మ చైతన్య వినా శరీర స్థితి నహీ హోతా తైసే ప్రాణ బుద్ధిసే. ఇంకొక రెండవ పాయింట్, చైతన్యము లేకపోతే శరీరము ఉన్నట్టు మనకెలా తెలియదో అలాగే ప్రాణము మనస్సు లేకపోతే శరీరానికి స్థితి లేదట. ఆ ఐ కాన్షియస్నెస్ లేకపోతే శరీరం దాని స్పృహ లేకుండా పోతుందో మనకు, అలాగే మనస్సు ప్రాణము యాబ్సెంట్ అయినా శరీరానికి అస్తిత్వం లేదు. వినా భీ శరీర స్థితి నహీ హోతా తథా బుద్ధి తథా ఆత్మా భీ శరీర్ కే అంతర్ హై. అవి ఎలా ఉన్నాయో శరీరం లోపల ఆత్మ కూడా శరీరంలోనే ఉన్నట్టుగా కనపడుతున్నది. ఆరు ప్రాణ బుద్ధి భీ అంతర్ హై, అవి కూడా దానిలోనే ఉన్నాయి. దీంతో పాటు ఇత్యాది అనేక తరహకి రూపత్ సమత, అనేక విధాలుగా ఈ రెండింటికి సమానత్వం ఉండడం శాస్త్రమే లిఖీ హై. నేను చెప్పడమే కాదు, శాస్త్రాల్లో కూడా ఇలాగే వ్రాశారండి పెద్దలు. హే కోకిల, ఉపాధి ఉపహిత రూప్ కభీ భీ నహీ హోతి. దానికి ఆన్సర్ ఇస్తున్నాడు. ఉపాధే ఉపహిత రూపము కాదు. ఇది నోట్ చేయండి. ఉపహితమనంటే ఉపాధిలో ఉన్నదానికి ఉపహితమని పేరు. ఉపాధి అంటే దానికి ఏది కవరో అది ఉపాధి అని పేరు. కవర్లో ఉన్నది వేరు, కవర్ వేరు. కత్తి వేరు, కత్తిని పెట్టిన వర వేరు. అలాగే మనస్సు ఒక వర, ప్రాణం ఒక వర. ఈ రెండింటిలో పెట్టిన కత్తి నేననే స్ఫురణ. ఎంచేతనంటే మనస్సుకు గాని ప్రాణానికి గాని నేననే స్ఫురణను సప్లై చేస్తున్నది ఆత్మ. అది లోపల స్ఫురిస్తూ ఉండే కొద్దీ మనస్సు అనేది ఒక దొంగ, ప్రాణము పాపం దొంగ కాదు, అది దొరే.
నాకయ్యా నాకు తెలియదండి, నాకు జ్ఞానం లేదండి, నేనూరిక ఆడుతున్నానండి, నేను క్రియాశక్తినండి, నా క్రియాశక్తి పనిచేస్తుంటేనే మనస్సుకు చలనం కలిగిందండి, అది అండి కదులుతున్నది. దాని కదలిక కాదండి అది, నేను కదిలిస్తే కదులుతున్నదండి మనస్సు. దాన్ని నమ్మకండి అని ప్రాణము మనతో షరీకై దాని గుట్టుమట్లు ఇది చెప్పింది. మనస్సు పెద్ద బడాచోర్. అసలు అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, ప్రాణం బంధమోక్షాలకు కారణం కాదట, మనస్సే కారణం అన్నారు వాళ్ళు. కారణం ఏమిటంటే ఇది దొంగ అంటున్నా. దొంగ చేసే పని ఏమిటంటే డబ్బు కొట్టేయడం. అర్థమైందా? ఏ డబ్బు కొట్టేసింది? ఆత్మ దగ్గరున్న డబ్బు కొట్టేసింది. ప్రాణం మాత్రం పాపం దొంగ బుద్ధి లేదు దానికి, అది పెద్ద తరహాగా ఉన్నది. అయ్యా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను, మీరు 3 దశల్లో మీరు తెలివి తప్పి ఉన్నప్పటికీ కూడా నేను మాత్రం ఆడుతూనే ఉంటా. మీరు సుషుప్తిలో కోమాలో ఏంటి మీకు తెలివి తప్పుతున్నది, నమస్కారం, మిమ్మల్ని తెలివి తప్పినా మిమ్మల్ని నేను అంటి పట్టుకొని ఉంటా అని ఫెయిత్ఫుల్ సర్వెంట్. నమ్మకస్తుడెవడన్నా ఇంట్లో మనుషులు లేకపోయినా దూరం వెళ్ళిపోయినా ఆ మనిషికి తాళం చేతులు ఇచ్చి ఇంటి తాళాలు ఇచ్చి నువ్వు కనిపెట్టుకొని ఉండు ఇల్లు అనంటే చాలా ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అలాంటి వంట మనుషులు, పని మనుషులు ఓ అబ్బా నీకంటే నాకంటే నిజాయితీగా ఉంటారు తెలుసుకో. మనమైనా దొంగలమేమో గాని వాళ్ళు కారు పాపం. అక్కడ ఎంత డబ్బు పెట్టినా కూడా అసలు ముట్టకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎక్కువ తక్కువ అని లేదు, చదువు ఉన్నా చదువు లేకపోయినా కూడా ఆ విశ్వాసం ఉండేటువంటి వాళ్ళు ఎంతో మంది. నా అనుభవంలో చూచా, మీ అందరి అనుభవంలో చూచారు మీరు. అయ్యా అలాగే ప్రాణం అలాంటి ఇంటి మనిషిలాగా ఇల్లు కాపాడుతున్నది. ఇల్లు అంటే శరీరం, ఈ శరీరాన్ని కనిపెట్టుకున్నది ఒక్క ప్రాణమేనండి పాపం. అది పోయిందో మొత్తం గల్లంతేనండి. అది ఒక మాట చెబుతున్నది, నేనున్నప్పుడే మీరు మీ స్వస్వరూపాన్ని తెలుసుకొని బాగుపడండి, నేను దానికి ఉపయోగపడతాను మీకు. అయితే వచ్చింది ఏమిటంటే అది డైరెక్ట్ గా మనకు ఉపయోగపడటంలా, అక్కడ వచ్చింది పెద్ద మోసం. ప్రాణము డైరెక్ట్ గానే మనకు ఉపయోగపడేటే ధన్యులమైపోయేవాళ్ళం. మనస్సు ద్వారా ఉపయోగపడుతున్నాం, మనస్సును కదిలిస్తుంది. నువ్వైనా చెప్పు ఆయనకు, ఏమని చెప్పమంటావు? పరిపూర్ణమైన జ్ఞానమే నేనని అర్థం చేసుకునేలాగా నువ్వు ఆయనకు హితోపదేశం చెయ్యి అని ప్రాణము మనస్సుకు చెప్తే ఈ దొంగ ఆత్మజ్ఞానం పూర్తిగా పట్టుకోలే, కొంత పట్టుకున్నది. కొంత పట్టుకొని నాటకం ఆడుతున్నది. ఏమిటి ఆ కొంత? సవికల్పం, ఆలోచనలు. ఆలోచనల రూపంగా పట్టుకున్నది ఆ జ్ఞానాన్ని, అంతేగాని వృత్తిరహితంగా పట్టుకోలేకపోతున్నది. వృత్తిరహితంగా పట్టుకున్నదనుకో తన అస్తిత్వానికే మోసం వస్తుంది, తనే చచ్చిపోవాల్సి వస్తుంది. ఆ మనస్సు తాను చావడం తనకిష్టం లేదు, దుర్మార్గురాలు. అవుతున్నదా? తాను చంపుకోదది, తాను బతికుండాలి. మనల్ని మాత్రం అసలైన పరిపూర్ణతకు దూరం చెయ్యాలి. ఇదిగో ఎందుకయ్యా ఎక్కడ చూస్తున్నావు నువ్వు అని అడుగుతున్నది మనల్ని. అక్కడ పరమాత్మ, పరమాత్మ గిరమాత్మ ఏమాని, పరమాత్మ ఏమిటి? నువ్వే పరమాత్మ అనుకో, నేనున్నానుగా, నాలో ఆలోచనలు ఉన్నాయిగా, నేనే అనుకో అని. ఇక్కడ బౌద్ధులు ఎంతమంది శాస్త్రజ్ఞులు దెబ్బతిన్నారో నేను చెప్పలేను. మొత్తం సూత్ర భాష్యం అర్థం కావాలంటే భగవత్పాదులు ఎంత ట్రై చేశాడో, ఆయన బౌద్ధానికి అద్వైతానికి ఉండే తేడా చూపడానికి ఎంత ప్రయత్నం చేశాడో చెప్పలేను. ఇప్పటికీ ఒక ఎనిగ్మాది, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ బౌద్ధంలో పడగొట్టడానికి ఆయన వాళ్ళు ఏమన్నారు? నీకు ఆలోచన వస్తేనేగా ప్రపంచం ఉన్నదని చెప్పవలసింది. ప్రపంచం ఎక్కడుంది? నా బుద్ధే ప్రపంచం అని అంటే నాన్ సైన్స్ నోర్మోయ్. అక్కడ ప్రపంచం లేకపోతే నీకు ఆలోచన ఎట్లా వచ్చింది? నాకు ఆలోచన లేకపోతే ప్రపంచం. నీ అక్కడ ముందు ప్రపంచం ఉంటే నీకు ఆలోచన వచ్చింది, నీ ఆలోచనలో ప్రతిఫలిస్తే ఇది ప్రపంచం అని నువ్వు చెప్పావు. ప్రమాణం ఉందా, ప్రమేయం ఉందా? రెండో ఉన్నాయి. నోరు మొయ్యి అన్నాడు భగవత్పాదులు. అద్వైతం దెబ్బ తింటే తిన్నది లెక్క చేయకుండా ఆయన బౌద్ధాన్ని పడగొట్టడానికి. మీరు ముందు నోరు మూసుకున్న మాట వినండి. ప్రపంచం ఉంది, ప్రపంచం లేదంటే నేను చంపేస్తా మిమ్మల్ని అన్నాడు. అదేమిటయ్యా నువ్వు అద్వైతమయ్యా, నేను మాట్లాడతా తర్వాత మాట్లాడతా, వాళ్ళ నోరు మొయ్యనివ్వనండి, తర్వాత మీతో మాట్లాడతా నేను, మీరు ఇప్పుడు కలగజేసుకోవద్దు, మీరు పక్కన ఉండండి అని మనల్ని దబాయించి వాళ్ళ నోరు మోయించి అప్పుడు మన వైపు చూచి అర్థమవుతున్నదాన్ని. మాకంతా అయోమయంగా ఉందండి మహానుభావ.
భయపడకండి. వాడు వృత్తి జ్ఞానాన్ని ఆత్మ అంటున్నాడు. అందుకని వాడు నోరు మేయించాల్సి వచ్చింది. మనది అఖండ జ్ఞానం. భర్గోదేవస్య ధీమహి మనది. అవి ధియో యోనః. వేద వృత్తులు, బుద్ధి వృత్తులను పట్టుకొని వాడు బౌద్ధుడయ్యాడు. అర్థమైందా ఇప్పుడు? అంటే ఖండ జ్ఞానాన్నే వాడు ఆత్మ అనుకుంటున్నాడు రా. అందుకని వాడిని నేను దబాయించాల్సి వచ్చింది. జ్ఞానం జ్ఞానమే, కరెక్టే, వాడు చెప్పింది కొంతవరకు నయమే. అయితే ఎక్కడి నుంచి వస్తున్నది ఈ వృత్తి అనేది వాడు ఆలోచించటం లేదు. ఈ తరంగాన్ని పట్టుకొని వాడు సముద్రం అంటే ఎట్లారా? ఓయమ్మా, ఎట్లాగండి? అన్ని తరంగాలు కూడా ఎన్ని ఒక వేల తరంగాలు వచ్చినా అది సముద్రం కాదు. తరంగాలు లయమైనటువంటి జలం ఉన్నదో అదిరా సముద్రం. అఖండం రాది. ఒక్కొక్క తరంగాన్ని పట్టుకునేది జ్ఞానం అంటాడేమిటి వాడు అని అసలు ఆయన హృదయం ఏమిటో అర్థం కాక చూస్తున్నారు. అద్వైతులకే బోధపడిస్తావల. అది ఆయన స్థానం. ఇలాంటి అవధూతలు ఎంతగా మననం చేసి దాని ఫలంగా మనకు మాట్లాడుతున్నారు చెప్పలేను నేను. అందుకే అంటున్నాడు చూడండి, ఉపాధి ఉపహిత రూప కభీభీ నహి హోతి. శంకర భగవత్పాదులు తొంగి చూస్తున్నారు. ఉపహితం అది అఖండమైన జ్ఞానం. ఉపాధి మనస్సు యొక్క ఆలోచన, ఆ ఆలోచనలో రిఫ్లెక్ట్ అయింది జ్ఞానం. అది పట్టుకున్నారు వాళ్ళు. పట్టుకొని ఇదే జ్ఞానం అన్నారు. కాదు కాదు, అది ఉపాధి, దానికి అది మీడియం. నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. ఈ దీప ప్రభాభాస్వరమే మరి. కానీ ఆ రంధ్రంలో నుంచి, ఆ కుండ బెజ్జంలో నుంచి వచ్చేటువంటి ఆ కాంతి కాంతి అనుకుంటున్నావు. నానా ఛిద్రఘటో అవన్నీ మీడియా. ఘటోదర స్థిత మహాదీపం జ్ఞానం. ఇవన్నీ చిన్న చిన్న దీపాలు. దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు. ఏ దక్షిణామూర్తి జ్ఞానం ఉన్నదో అది పరిపూర్ణ జ్ఞానం. చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. అక్కడ కుండ బెజ్జాలైతే ఇక్కడ ఈ ఘటము యొక్క రంధ్రాలు ఇవన్నీ ఏంటి? కళ్ళు, ముక్కు, చెవి. వీటి ద్వారా నేను వింటున్నాను శబ్దజ్ఞానం, నేను కంటున్నాను రూపజ్ఞానం, నేను రుచి చూస్తున్నాను రసజ్ఞానం. ఇన్ని జ్ఞానాలున్నాయా? ఇన్ని ఉపాధులుండేసరికి చిన్నాభిన్నమైపోయి నీ అఖండ జ్ఞానం ఖండమైపోయింది. ఇది పట్టుకొని నువ్వు వేద మాట్లాడతావేమిటి? అందుకని వృత్తులనేవి ఉపాధులు, ఉపహితం కాదు. ఉపాధి ఉపహిత రూప్ కభీభీ నహి హోతి, ఎప్పుడూ కాదు. ఇంద్రియ పంచభూతాత్మాసే ఉత్పన్న హుయే హై ఉత్పత్తిమాన్ పదార్థ స్వప్రకాశ నహి హోతే. అన్నీ కూడా దానివల్ల వచ్చాయి. దానివల్ల వచ్చినవి అది కాదు. అది కాదు అనంటే, మట్టిలో నుంచి వచ్చిన కుండ మట్టి కాదు అనంటే మీకు ఆశ్చర్యంగా ఉంది. కాదు, అవును. కాదు అననే దృష్టితో అంటున్నాడు ఆయన. ఆ మేరకే కాదు మట్టి. ఆ విధవ కుండ మేరకే ఆగిపోయింది ఆ మట్టి. మట్టి కావలసినంత ఉన్నది. కాబట్టి కుండ మట్టి అనుగాని మట్టి కుండ అనకు. బాగా విన్నారా మీరు? కుండను మట్టిగా భావించుగాని మట్టిని కుండ మేరకు దించి మాట్లాడకు. అఖండము ఖండము యొక్క లెవెల్కు దించకు. ఖండాన్ని అఖండంలో కలిపేయి. అసలైన అద్వైతం ఇది. ఈ ప్రపంచం ఆత్మ అనుగాని ఆత్మ ప్రపంచం అనకూడదట. అబ్బా, జో సంఝో న సంఝే నహి ఔర్ జ్ఞాని కో భీ కహనా వ్యర్థ హై. తెలియని వాడు జ్ఞాని అయినా వాడికి చెప్పి సుఖం లేదట. తెలియని వాడికి అసలే చెప్పలేమట. బ్రహ్మా నే కహా జో సభీ కా స్వరూప్ హై సోయి మేరా స్వరూప్ హై. అందరికీ ఏది స్వరూపమో అదే మన స్వరూపం కూడా. అప్పటికి అందరూ అనేవాళ్ళు నీకు భిన్నంగా లేరు. ఔర్ జో మేరా స్వరూప్ హై సోయి సభీ కా హై ఉస్మే సంశయ నహి. ఏది నా స్వరూపమో అదే అందరి స్వరూపం. ఎంత ఉన్నది టైం? సరిపోతుందా అని చూస్తున్నా. కొంచెం టూకీగా చెప్పాలి. మళ్ళీ చెప్తాననుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఒకటి పోజ్ చేస్తా, మీరు ఆలోచిస్తూ ఉండండి. రేపు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. కమ్లేవాలా నోట అప్రయత్నంగా ఒక 3-4 దొరిలాయి. ఆ 3-4 ఏమిటి? దాని మీద ఇప్పుడు మనం బ్రహ్మాండమైన విచారణ చేయాలి. ఒకటి కార్యం కారణం అన్నాడు. గమనించారో లేదు? 2 వస్తువు ఆభాస అన్నాడు.
మూడు మూడు ఉపహిత ఉపాధి అన్నాడు. సరా, ఇదంతా ఏమి? ఒక్క మాట, ఆత్మ అని ఒకటి ఉన్నదండి. ఆత్మ అంటే జ్ఞానం అండి. నేను అనే స్ఫురణ అండి. ఆ నేను అనే స్ఫురణ ఎప్పుడూ ఉంటుంది. ఆ స్ఫురణలో నాది అనే స్ఫురణ కూడా కలిసిపోయి ఉన్నదండి. కనుకని అది అఖండం అండి. అప్పటికి నేను నాదిగా ఇంకా విభక్తం అవ్వలే, అది అవిభక్తంగా ఉన్నది. అవిభక్తంగా ఉన్నప్పుడు నేను నాది అనే రెండు మాటలు రాకూడదు నోట. ఆ అవిభక్తంగా ఉన్న జ్ఞానం అఖండ జ్ఞానము, అఖండ చైతన్యం. దాని స్వభావం ఏమిటంటే అహమస్మి అహమస్మి అనుకోవటం. నేనున్నాననేటువంటి ఆ అనుకోవడం, ఆ స్ఫురణ ఉన్నదే, అది దాని స్వభావం. జ్ఞానానికే ఉంటుంది అది నేను అనేటువంటి స్ఫురణ, ఇంకా దేనికే ఉండదు. జ్ఞానం కాని దానికి ఉండదు. అది ఏం చేసిందనంటే నేను మాత్రమే ఉంటే నాకేం తోచటం లేదు, నాదిని కూడా ఒక దాన్ని దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని శివాద్వైతుల భాష దగ్గరికి వస్తున్నాయి ఇప్పుడు. ఇంతవరకు అద్వైతమే. ఆ నాదిని తానే సృష్టించుకున్నది అనకూడదు, నాదిగా కూడా అయిపోయింది. నాదిగా అయిపోయినా నేనుగానే ఉంటుంది. మళ్ళీ అది నేనుగా ఉంటూనే నాదిగా కూడా అయిపోతున్నది. సముద్రం జలంగా ఉంటూనే తరంగంగా కూడా అయిపోయింది, బుద్భుతంగా అయిపోయింది. అయిపోతున్నా ఖర్చవలేదు. అది కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అది అలాగే ఉంటూనే ఈ రూపంలో కనపడుతున్నది. ఓహో, ఎప్పుడైతే నేను నాది రెండు తయారయ్యాయో ఈ నేను ఒక శరీరం మేరకే ఆగిపోయింది. ఆ నాది శరీరాన్ని వదిలేసి యువతలకు వచ్చి నేను నన్ను చూస్తావా లేదా అని అడుగుతున్నా. నువ్వెవరు అనంటే అది నేను అనదు. నేను అంటే చూడడానికి వీల్లేదు. ఒకే నేనైనప్పుడు నేను నన్ను చూచేదేమిటి? కనుక నేను నన్ను చూడాలంటే మొదటిది నేనవ్వాలి, రెండవది నాదివ్వాలి. నాదిగా మారినప్పుడే ఈ నేను దాన్ని చూడడం సంభవం. కనుక మిథ్యాత్మగా ఒకటి అంటే నేనుగా, గౌణాత్మగా మరొకటి నాదిగా రెండు తయారయ్యాయి. రెండెప్పుడు తయారయ్యాయో అది అసలుది అఖండం కదండి. ఆ అఖండం వెనకాలకెళ్ళి మీరు కుమ్ముసూదులాడుకోండి, ఏమైనా సతమతం అయిపోయింది, నాకు సంబంధంలే అన్నట్టు అది వెనక్కు చేరి, అది ప్రత్యేగాత్మ. వెనకాలకెళ్ళి దీనికి ముందుకు దోషింది. తోసేటప్పటికి ఇప్పుడు ముందుకు తోయబడిన నేను జీవుణ్ణి, అంతకంటే ముందుకు తోయబడిన ఇంకొక నేను నాదిగా కనబడుతున్నదే అది జగత్తు. ఇప్పుడు ఈ ఇద్దరు ఏం చేశారంటే దాన్ని మర్చిపోయారు. ఈ రెండు ఖండాలు ఎక్కడి నుంచి వచ్చామో వీడికి తెలియదు, దానికి తెలియదు, ఇద్దరు మర్చిపోయి కూర్చున్నాం. అయితే నాకు జ్ఞానం ఎట్లా ఉందండి? మరిచిపోవడం అనేది అదైతే పూర్తిగా మరిచిపోయి ఉండవచ్చు, నేను పూర్తిగా మరిచిపోలేదు కదా, నాకు జ్ఞానం ఉంది కదా అంటే అస్సలైన అఖండమైన ఆత్మలో రెండు లక్షణాలున్నాయి. ఒకటి చిత్తు, మరొకటి సత్. ఆ చిత్తు భాగము నిమిత్త కారణం, ఆ సత్తు భాగము ఉపాదాన కారణం. ఉపాదాన కారణానికి జ్ఞానం ఉండదు, జడం. నిమిత్త కారణానికి జ్ఞానం ఉంటుంది, చేతనం. ఈ జడచేతనాలు రెండు అఖండంగా ఒకే పదార్థంలో ఉన్నాయి గనుక జడమైన చేతనమైన రెండూ కలిపి ఏకమై ఉన్నది అందులో, అసలు దానిలో. కనుక దానికి బాధ లేదు. అర్థమైంది కదా? స్వరూపంగా ఉన్నది. స్వరూపంగా ఉన్నప్పుడు బాధ ఉండదు. విడిపడేసరికి ఇక్కడ నిమిత్త కారణమేమో డామినెంట్ అయింది జీవుడిలో, ఉపాదాన కారణం తగ్గిపోయింది. జడత్వం తగ్గి చేతన భాగం ఎక్కువైంది. అది నేను నువ్వు. ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్న నేను, వింటున్న నువ్వు, మనమిద్దరి అడ్రస్ అది. మనం చూస్తున్నామే చుట్టూ ప్రపంచాన్ని. ఇదేం జరిగింది ఇక్కడ? మోసం ఏం జరిగిందంటే ఉపాదానము ఎక్కువ భాగమయ్యి నిమిత్తం తగ్గిపోయింది. ఇట్లా ఇంబ్యాలెన్స్ అయిపోయింది. అయ్యేసరికి అది జడమై కనపడుతున్నది మన పాలిటికి. దానిలేమి జ్ఞానం గిన హిమాలయం, పసిఫిక్, సూర్య చంద్ర గ్రహ నక్షత్రాది గోళాలు ఏమీ లేదు, ఒట్టి మ్యాటర్ అయిపోయింది. అది నేను ఎంత తగ్గిపోయినా
నాకు జ్ఞానం ఉంది కాబట్టి అంత విశాలమైన ప్రపంచాన్ని కూడా చూచే శక్తి నాకుంది. అయిపోయే శక్తి పోగొట్టుకున్నా. అర్థమైందా? ఆ మొత్తాన్ని వ్యాపించే శక్తి పోగొట్టుకున్నాను. ఎందుకంటే ఉపాదానం కాకుండా పోయా. ఉపాదానము చాలా తగ్గిపోయింది, నిమిత్తం పెరిగిపోయింది. ఆ పెరగడం కూడా శరీరం మేరకే పెరిగింది కనుక దాన్ని చూడగలుగుతున్నా, అయిపోలేకపోతున్నా. అదేమిటంటే అనంతంగా వ్యాపించున్నదే గాని ఈ నిమిత్తం అనేటువంటి ఈ చైతన్యం లేదు గనుక తనకు స్పృహే లేకుండా అది పడిపోయింది. స్పృహ ఉన్నది నాకు, వ్యాప్తి లేదు. వ్యాప్తి ఉన్నది దానికి, స్పృహ లేదు. ఏమేడవ్వాలి? అందుకే సంసారం. ఈ కొద్ది స్పృహతో బ్రహ్మాండమైన ప్రపంచాన్ని చూచి భయపడి తెచ్చి మనం, భయమే కదా మనకు, అడుగడుక్కో భయమే. తుఫాను వస్తుందేమో అని భయం, భూకంపాలు వస్తాయేమో అని భయం. ఏంటి భయం? అది భయపెడుతున్నట్టు మనకు కనపడుతున్నది. అది ఏదో కాదు, మన సహోదరుడేది, మన పార్ట్నరే. అది ఎక్కువ ఆస్తి కొట్టేసింది. ఎక్కువ ఆస్తి కొట్టేసి మనను అదే బాగా క్షౌరం చేసి ఇక్కడే పడుండు, ఆ విధవ శరీరం నీకిచ్చా, తృప్తి పడు అంతే. నీకు ఉండేటువంటి ఆస్తిపాస్తులు, నీ శరీరము, నీ ప్రాణము, నీ మనస్సు, బతుకు తెరువుకు కావలసింది ఇంత బారేసా. మనోవృత్తి బారేయటంలే. ఇంతకు పూర్వం భరణాలని బారేసేవాళ్ళు. ఆడవాళ్లకు భర్త పోతే ఏదో వాళ్ళని నమ్ముకొని, పుట్టింటి వాళ్ళని నమ్ముకొని వస్తే వాళ్ళకేదో బతుకు తెరువుకు ఇంత అమ్మాయి, నీకు ఇదిగో ఇంత ఇచ్చేశాను పొమ్మని. వీళ్ళేమో బాగా పంచుకోవడం, ఆవిడకేమో ఒక 2 ఎకరాల పొలం వారేయడం. అదంతా తృప్తిపడి వీళ్లకు చాకరీ చేయలేక చచ్చి పూర్వం అంతా పాపం ఎంత బాధపడ్డారు. చదువు సంధ్య లేక ఆడవాళ్ళు అట్లా అయిపోయి. అలాగే చదువు సంధ్య లేక మనకు ఈ శరీరాన్ని నమ్ముకొని అది ఇచ్చినటువంటి 1 ఎకరం పొలమో ఏమో కర్మ, ఈ 3 జనుడు దాన్ని నమ్ముకొని నేను ఇక్కడే ఉన్నా ఉన్నానని అనుకోగలను. మళ్ళీ ఈ చిత్రం చూడు, జ్ఞానం ఉంది నాకు, కానీ ఏం ప్రయోజనం? దానికి జ్ఞానం లేకుండా అది మన మీద ఎంత దాడి చేస్తున్నదో చూడండి. జ్ఞానం ఉండి దానికి దాసోహం అనలేక ఎట్లా చూస్తున్నామో చూడండి. ఇదే సంసార తాపత్రయం. ఎక్కడున్నది తాపత్రయము, నేమోహన్నామో, ఇదే లేదంతా సమస్య. అస్సలు పదార్థం ఎందుకు దెబ్బతినటం లేదో తెలిసిందే ఇప్పుడు. అభిన్న నిమిత్తోపాదాన కారణం. ఉపాదానము నిమిత్తము రెండూ ఏకమై ఉన్నటువంటి పదార్థం గనుక బాధ్య బాధక అనేటువంటి తేడా లేదు దానికి. అబాధితంగా ఉంటుంది. అది నిత్య ముక్త, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం. అది సర్వజ్ఞం, సర్వశక్తి సమన్వితం. శంకర భగవత్పాదుల భాష ఇది. శుద్ధ బుద్ధ ముక్త సర్వజ్ఞ సర్వశక్తి సమన్విత. 5 మాటల్లో తేల్చిపారేశాడు పరమాత్మ స్వరూపం. ఆయన అడ్రస్ ఇచ్చేశాడు. ఇక మీరు ఏమైనా ఆలోచించండి దాని గురించి, అంతకాలమైనా అని. మేము ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఇదిగో ఇది దెబ్బతిన్నాం. ఇప్పుడు కంబ్లీవాలాను అప్లై చేయి. కార్యకారణాలేమిటి, వస్తువు ఆభాస ఏమిటి, మరిపోతే మూడవది ఏమిటి, ఉపాధి ఉపహిత ఏమిటి. రేపు నేను అప్లై చేసి చూపుతాను. చదవటం, దాని మీద విచారణ చేయటం, ఇది ఇప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం. ఇక మీదట ఆయన చదవడం, ఆయన అన్న మాటలను పట్టుకోవడం, మనం దాన్ని సాగదీసి చెప్పుకోవడం. రేపు చూద్దాం. ఓం శాంతి శాంతి.